హాయ్ అండి, నేనైతే ఊరికి వచ్చాను. మార్నింగ్ చెప్పాను కదా, ఇదిగోండి పల్లెటూరి వాతావరణం అయితే ఇలా ఉంటుంది కదా. నేనైతే చూడండి ఇక్కడ కూర్చున్నాను, ఎంత బాగుంటుంది. ఈత చెట్టు, మళ్ళీ కొబ్బరి చెట్టు, మళ్ళీ రేకుల సైడ్లో దాని కిందనే బాత్రూమ్స్. ఇదేంటి పక్కిండ్లు, పక్క పక్కన చిన్న చిన్న ఇల్లు, పెద్ద పెద్ద ఇల్లు, పొలాలు. కానీ పొలాలలో నేను వెళ్ళలేదు, ఓకేనా. పిట్టలు చూడండి ఎలా సౌండ్ చేస్తున్నాయో. ఇదిగోండి జామ చెట్టు ఉంది మా ఇంట్లో అయితే. జామకాయలు ఇప్పుడైతే చిన్న కాస్తున్నాయి, మీకైతే చూపెడతాను. లొకేషన్ చూడండి, చాలా బాగుంటుంది కదా. ఇది మొత్తం కాకరకాయ చెట్టు. ఏ అత్తసలే తాగుతామంత ఇదంతా కాకరకాయ ఏంటంటే అన్నీ ఫ్రీగా కదా, మనకు కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఇది కొన్ని చూడండి, లొకేషన్ ఎంత బాగుంటుంది పల్లెటూరులో కదా. అండి జామకాయలు అయితే సూపర్గా ఉన్నాయి, కానీ ఇప్పుడే పిందెలు ఉన్నాయి. ఇందులో సీతాఫలాలు అయితే ఎన్ని ఉన్నాయో చూడండి, గుత్తులు గుత్తులు కాస్తున్నాయండి. మీరైతే ఎలా చూస్తారు తెలియదు, నాకైతే కనబడుతుంది. ఇదిగోండి చూడండి. నైతో ఉన్నా దిగదా. పెంకుటి ఇల్లు, ఇలాంటి ఇల్లు చాలా వరకు ఎంత సూపర్ ఉంటాయి కదా. గమ్మ తరహాత చూడు, సీతాఫల్ ఇక్కడ మస్తు కనబడుతున్నాయి. ఇక్కడ పెట్టండి ఎన్నో. ఇవి సీతాఫలం తింటే కూడా హెల్త్కి చాలా మంచిది. జామ పళ్ళు, సీతాఫలం పల్లెటూరులో ఉంటే ఏదైనా దొరుకుతుంది కదా, మనకంటే కరువులు. కానీ పిలుస్తుంది, పరిగెత్తుతుంది. తెల్ల పువ్వులు, ఇవి అయితే పూజకైతే మంచిగా పనికొస్తాయి కదా. ఇది చిన్నదే ఉంది కానీ ముద్ద ఉంది కదా, చిన్నగా ఉంది కానీ మంచి ముద్ద ఉంది. ఇదిగోండి ఎన్ని పూలు ఉన్నాయో చూడండి కదా. ఇలా ఉండాలండి పూల చెట్టు అంటే. సూర్యకిరణాలు